ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు సంబంధించిన వాళ్ళకి సీట్ల కేటాయింపు, మళ్ళీ దానికేమో సాధికారత అని ఒక పేరు. ఇయన్నీ కూడా ఎలా చూడాలి సార్? ఇప్పుడు ఒకటే చూడాలండి, జగన్మోహన్ రెడ్డి గారు చేసేదంతా కూడా పొలిటికల్ గేమ్ అండి. ఒక విధంగా చెప్పాలంటే ఆయన ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత బీసీలందరికీ కూడా నా బీసీలు, నా ఎస్టీలు, నా ఎస్సీలు అని చెప్పారు, నా మైనార్టీలు అని చెప్పారు. 56 బీసీ కార్పొరేషన్లు ఇచ్చాడు. ఈ 56 బీసీ కార్పొరేషన్లు ఏ ఒక్కరికైనా ఒక్క డెవలప్మెంట్ జరిగిందా, ఎంత ఫండ్ ఇచ్చారనేది ఈ రోజైనా ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగలరా? అంటే కేవలం బీసీలని ఓట్ల కోసం వాడుకోవడం కోసం ఇది ఒక ఎత్తుగడ తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి బీసీల మీద కానీ ఎస్సీల మైనార్టీల మీద ఎవరి మీద ఎలాంటి ప్రేమ లేదు. ఆయనకి కేవలం ఆయనకి కావాల్సింది ముఖ్యమంత్రి కుర్చీ, ఆయన మైనింగ్ లేకపోతే మద్యం అమ్ముకోవడం, వ్యాపారం చేసుకోవడానికి ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని ఆయనకు వ్యాపారస్తులుగా ఆయన మన ప్రజలను వాడుకుంటున్నాడు తప్ప ఆయన నిజమైన రాజకీయ నాయకుడు కాదు. రాష్ట్ర అభివృద్ధి తెలియదు ఆయనకి, అభివృద్ధి అంటే ఏంటో తెలియదు ఆయనకి. అలాంటి మనిషిని ఈరోజు ముఖ్యమంత్రిగా చేసుకొని రాష్ట్ర ప్రజలు ఎంత బాధపడుతున్నారో రేపు ఖచ్చితంగా 24 ఖచ్చితంగా సమాధానం చెప్తారు. ఈ మంగళగిరి కాన్స్టిట్యున్సీకి సంబంధించి లోకేష్ గారు ఓడిపోయినా కూడా, అంటే గతంలో ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడుగా ఎక్కడైనా గెలిచే సీటు తీసుకోవచ్చు ఆయన. ఇది ఖచ్చితంగా గెలిచేది అనుకుంటే అక్కడ ఆయన నామినేట్ చేయొచ్చు, ఆయన గెలుపొందొచ్చు. కానీ ఎక్కడైతే ప్రతికూలంగా ఉందో అక్కడే నేను నిరూపించుకుంటాను అన్న లోకేష్ గారు 2019 మాటలు కానివ్వండి, తర్వాత జరిగిన పరిణామాలు కానివ్వండి, ఆయన చేసిన యువగళం పాదయాత్ర కానివ్వండి, ఇప్పుడు లోకేష్ గారు సంబంధించి ఏం చెప్తారు? పరిణితి చెందారంటారు ఆయన. సార్, నారా లోకేష్ గారు మంగళగిరిలో దాదాపు 83-85 తర్వాత పార్టీ గెలవాల. ప్రతిసారి కూడా ఎలక్షన్స్ టైంలో పొత్తుల్లో భాగంగా సిపిఐ, సిపిఎం, బీజేపీ వీళ్ళకి వెళ్ళిందే తప్ప సైకిల్ సింబల్ అనేది రాలా. 2014లో ఆ రోజు మంగళగిరి చేనేత సామాజిక వర్గం ఎక్కువ ఉందని చెప్పని ఆ రోజు గంజి చిరంజీవి గారికి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సామాజిక వర్గానికి కానీ ఈ నియోజకవర్గ ప్రజలకి అండగా ఉంటారని చెప్పని ఒక అవకాశం ఇచ్చారు. ఆ రోజు ఎంతో ఉన్నతంగా ఆలోచన చేసి నారా చంద్రబాబు నాయుడు గారు సైకిల్ సింబల్ బీసీ సామాజిక వర్గానికి ఇచ్చారు. మరి ఇదే వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు నేను బీసీ సామాజిక వర్గానికి ఇచ్చాను, గంజి చిరంజీవి గారికి నేను ఇన్ఛార్జిగా పెట్టారంటున్నారు తప్ప ఆయనకి సీట్ ఇచ్చారన్న విషయం ఇంతవరకు కూడా క్లారిటీ లేదు. ఫస్ట్ ముందు అది క్లారిటీ చెప్పాలి. ఈ నియోజకవర్గంలో పోటీ చేయాలంటే నేను నిజంగా గంజి చిరంజీవికి నేను సీట్ ఇచ్చానన్న సంగతి ఆయన చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి రాత్రికి మారిపోతున్నాయి. ఇప్పుడు ఎలా చెప్పగలుగుతాం సార్? గంజి చిరంజీవి గారికి ఇలా సీట్ ఇచ్చారనే విషయం ఎలా క్లారిటీ ఇస్తారు? ఇప్పుడు వరకు కూడా మార్చడానికి గ్యారంటీ ఏమైనా ఉందా? మేము అడుగుతున్నాం, అది కూడా చెప్పాలి, క్లారిటీ చెప్పాలి. మరి ఇంకొక విషయం చూస్తే ఈ నియోజకవర్గంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గెలవలేదు కాబట్టి ఆయన సొంత సామాజిక వర్గం లేకపోయినా లోకేష్ గారి సామాజిక వర్గం చాలా తక్కువ మంది ఉన్నప్పటికి కూడా ఇక్కడ పార్టీని గెలిపించాలి, పార్టీని బతికించాలి ఈ నియోజకవర్గంలో అని చెప్పిన ఒక పట్టుదలతో ఇక్కడ ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు ఎదురంగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా అభివృద్ధి చేసి వీళ్ళ భవిష్యత్తుని ఒక అందమైన స్థాయిలో ఎక్కించాలని చెప్పని ఒక ఉన్నతంగా ఆలోచిస్తున్నారు నారా లోకేష్ గారు. అభివృద్ధిని కోరుకుంటున్నారు ఈ నియోజక ప్రజలు. అంతేగాని కులాలు కుమ్ములాటలో జగన్మోహన్ రెడ్డి లాగా పెట్టి కులాలు చుచ్చు పెట్టి ఇక్కడ బీసీల దగ్గర వీళ్ళ దగ్గర ఒకరికొకరికి ద్వేషాలు చేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటివి కూడా తెలుసుకోవాలి, మానుకోవాలి. ఆయన లోకేష్ గారు చూసి ఖచ్చితంగా నేర్చుకోవాలని చెప్తున్నాం మేము. ఆయన చెప్తున్నట్టు 1,00,000 ఓట్ల పై చీలకు మెజారిటీ వస్తుంది నాకు అని ఆయన ఆత్మస్థైర్యంతో చెప్తున్నట్టు జరుగుతుంటారా సార్? ఇక్కడ ఖచ్చితంగా జరుగుద్ది. ప్రజలు 1,00,000 ఓట్లు కాదు, ఇంకా అదనంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ మేము పార్టీ లీడర్స్ లోకేష్ గారు చెప్పడం కాదు, ప్రజలు వారు స్వచ్ఛందంగా లోకేష్ గారిని ఇక్కడ గెలిపించుకోవాలి. ఇక్కడ రాజధాని అమరావతి ఉండాలి, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఎందుకంటే ఈ 2019 నుంచి ఇప్పుడు వరకు ఈ నియోజకవర్గ ప్రజలు ఏం కోల్పోయారో ప్రజలకు అర్థమైంది, తెలుసుకున్నారు. కాబట్టి రెండోసారి అలాంటి పొరపాటు చేయరు. ఒక్క ఛాన్స్ అని నమ్మారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు, అయిపోయింది. ఆ ఒక్క ఛాన్సే, ఆయన మళ్ళీ భవిష్యత్తులో ఇక ఛాన్స్ అంటూ లేదనమాట. సార్, అంటే సామాజిక వర్గాల వారీగా ఇప్పటికే పద్మావతి గారని లేకపోతే డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారని వాళ్ళందరూ కనీసం మమ్మల్ని చూసే అవకాశం ఇవ్వండి అని అడుగుతున్న పరిస్థితుల్లో సామాజిక వర్గాల వారీగా ఇక్కడ మంగళగిరిలో గంజి చిరంజీవి గారు టికెట్ ఇచ్చాయని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఎంతవరకు నమ్ముతారంటారు? లోకేష్ గారు చెప్తున్నట్టుగా 1,00,000 ఓట్ల పైచీలకు ఓట్లు గెలుస్తానని ఆయన అంత ధీమాగా చెప్తున్న దాన్ని ఎలా చూడాలంటే నిజంగా జరిగే అవకాశం ఉందంటారా? సామాజిక వర్గాలుగా ఈ మంగళగిరి నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలు, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఎక్కువగా ఉన్నారు. అయినా కూడా లోకేష్ గారు ఇక్కడే సీట్ ఎందుకు ఎంచుకున్నారు అంటే ఆయన సామాజిక వర్గం ఇక్కడ తక్కువగా ఉంది ఓటింగ్. అయినా కూడా ఇక్కడ ఎంచుకొని ఇక్కడ పార్టీ కూడా పూర్తిగా వెనకబడి ఉన్న పరిస్థితిలో ఉన్న నియోజకవర్గం ఎంచుకొని ఇక్కడ పార్టీని బలిష్టం చేయడానికి కావాలని చెప్పి టార్గెట్ పెట్టుకొని ఇక్కడ ఎంచుకున్నారు. పోయినసారి కూతువేటు ఇదిలో కొంచెం ఆయన ఓడిపోయారు. అయినా కూడా గత 4.5 సంవత్సరాలుగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ ప్రజలకి చేస్తూ
ప్రజల్లో ఏ అవసరం ఉన్నా లోకేష్ గారు ఉన్నారనే పరిస్థితి తీసుకొచ్చారు. ఈసారి వన్ సైడ్ అయ్యే పరిస్థితి ఉంది. సామాజిక వర్గాలు కానీ, మతాలు కానీ, కులాలు కానీ ఇక్కడ మంగళగిరి నియోజకవర్గ ప్రజలు చూసే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కళ్ళు నారా లోకేష్ గారికి ఓటేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ డెవలప్మెంట్ కోరుకుంటున్నారు, యువత ఉద్యోగాలు కోరుకుంటుంది, ఉపాధి కోరుకుంటుంది, డెవలప్మెంట్ కోరుకుంటుంది, రాజధాని కోరుకుంటుంది, రాష్ట్ర భవిష్యత్తు కోరుకుంటుంది. అదొక్కటే చూస్తారు తప్పితే కులాలు చూడరు, మతాలు చూడరు. 100% ఇక్కడ లోకేష్ గారు 1,00,000 మెజార్టీ గ్యారెంటీగా వస్తుంది. దానికి ఎటువంటి డౌటు లేదు. రోజు చూస్తూనే ఉన్నాం, గంజి చిరంజీవి గారి సామాజిక వర్గం నుంచి రోజు వలసగా టీడీపీలోకి లోకేష్ గారి యొక్క దీనిలో చేరడానికి ముందుకు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? ఒక విజన్ నాయకుడు ఉంటే ఇక్కడ డెవలప్మెంట్ అవుద్ది. కులం కూడు పెట్టదు. ఎవరైనా ఏదైనా వ్యాపారం చేసుకోనో, లేకపోతే ఉద్యోగం చేసుకోనో, లేకపోతే ఏదైనా పని చేసుకొని బతకాల్సింది తప్పితే కులం అనేది ఆయన చెప్పుకోవటం తప్పితే ఆ కులం అనేది ఎటువంటి ఇది లేదు. ఆ కులంలో కూడా పూర్తిగా లోకేష్ గారి అభివృద్ధినే చూసి ఇక్కడ చంద్రబాబు గారి నాయకత్వమే బాగుంటుందని చెప్పి వాళ్ళందరూ కూడా ఇక్కడ రాజధాని రావాలి, అన్ని రకాలుగా డెవలప్మెంట్ కావాలనే కోరుకుంటున్నారు. కాబట్టి అన్ని కులాల నుంచి కూడా టీడీపీలోకి వలసగా పార్టీ చేరికలు జరుగుతూ ఉన్నాయి. సో అంటే గెలవకపోయినా కూడా ఇన్ని రకాలుగా అంటే ఒక కుట్టు మిషన్ల పంపిణీలని, కళ్యాణ లక్ష్మి అని, లేకపోతే మంచినీటి వస్తువులని, లేకపోతే ఆరోగ్య సంజీవిని అని ఇన్ని చేసిన లోకేష్ గారిని అంటే మీ గతంలో మీ పార్టీలోనే ఉన్నారు అదే గంజి చిరంజీవి గారు. ఆయన చూశారు ఆయన విజనరీ ఏంటి, ఎలా ఆయన ఆలోచనలు చేస్తారు అనేది చూసి కూడా ఆయనకి పోటీగా నిలబడే పరిస్థితి అంటే ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఆయనకి టికెట్ ఇవ్వాలి అని గత 2 దఫాలుగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు అంటారా? వైసీపీ గవర్నమెంటు నా బీసీలు, నా ఎస్టీలు, నా ఇదని చెప్పి ఊరక జగన్మోహన్ రెడ్డి చెప్పటమే కానీ ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. ఎస్సీలకి ఇంటర్వ్యూ అయిన పరిస్థితి. నిన్న ఒక సింగనమల ఎమ్మెల్యే ఏం చెప్పింది పద్మావతి గారు, ఆ ఊరికి ఆ నియోజకవర్గానికి నీరు కావాలని చెప్తే ఆళ్ళకాళ్ళు వీళ్ళకాళ్ళు పట్టుకొని అడగాల్సిన పరిస్థితి. ఇంత దారుణంగా మా పరిస్థితి ఉంది. పైకేమో ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు అని చెబుతున్నారు, కానీ వైసీపీలో దారుణంగా ఉంది పరిస్థితి. అంతా రెడ్డి యొక్క డామినేషన్ నడుస్తుంది తప్పితే ఎవరికి గుర్తింపు ఉండలేదు. దళితుల్ని మరీ దారుణంగా చూస్తున్నారని చెప్పి ఆమె ఎంతో బాధపడతానని నిన్న చెబుతా ఉంది. పైకి చెప్పే విధానం వేరు, లోపల జరుగుతున్నది వేరు. అది ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెబుతారు. మంగళగిరిలో మాత్రం ఖచ్చితంగా అంటే ఏ సామాజిక వర్గం అయినా సరే లోకేష్ గారు గెలుపు తథ్యం అంటారు. అది 100% అందరికీ తెలుసు సార్. వైసీపీలో ఉన్న లీడర్లు కూడా ఇక్కడ వైసీపీ గెలవదని చెప్పి తేల్చి చెప్తున్నారు. మీరు మెజార్టీ లెక్క పెట్టుకోవడం తప్పితే ఈ సీట్ మేము ఆశలు వదులుకున్నామని చెప్పి చెప్పే పరిస్థితి.